ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ఎవరైతే ఈ ప్రకారంగా పరమాత్మ చెప్తూ నా యొక్క దివ్యమైనటువంటి జన్మమును కర్మమును గురించి యథార్థంగా తెలుసుకొనుచూ ఉన్నాడో అటువంటి వాడు శరీరము వదిలిన తర్వాత కూడా మరలా శరీరాన్ని ధరించకుండా నన్నే పొందుతూ ఉన్నాడు, అంటే మోక్షాన్నే బడయుచున్నాడు అని చెబుతూ బ్రహ్మమును గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు అనేటువంటి విషయం ఉపనిషద్వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. కాబట్టి భగవంతుని యొక్క దివ్యములైనటువంటి పుట్టుకను, ఆ ద్వారా జరిగేటువంటి లీలలను ఈ యథార్థంగా తెలిసినటువంటి వాడు భక్తి పారవస్యము చేత ఆ భగవానుని పైన చిత్తము దత్తము చేసినటువంటి వాడే భగవద్ధ్యానమునందు నిరతుడై ఉంటాడు. కాబట్టి అతడు ఆ పరమాత్మనే పొందుతూ ఉన్నాడు. భగవత్ స్వరూపాన్ని గురించి చక్కగా తెలుసుకొనటం కదా సాధన అనేటువంటిది. ఈ సాధన భగవదైక్యాన్ని పొందడానికి సాధ్యపడుతుంది. ఈ ప్రకారంగానే సాధన సాధ్యము రెండూ కూడా ఈ యొక్క జ్ఞానయోగమునందు తెలుపబడినవి. అయితే తత్వతః అని తెలియజేసి ఉన్నారు కదా. తత్వతః అని చెప్పినందువలన భగవంతుని యొక్క విషయాన్ని తన యొక్క అనుభవ సిద్ధి ద్వారా, అంటే స్వానుభవం ద్వారా యథార్థముగా తెలియాలే కానీ ఈ విధంగా అంటే వాచా జ్ఞానము చే కానీ మరి అనుభవం లేనటువంటి అశాస్త్రీయ జ్ఞానము చేయగానే ఆపాత జ్ఞానము చేయగానే ఎప్పుడో విన్నటువంటి దానిని గుర్తు చేసుకునడం ద్వారా కానీ ఎప్పుడో పొందినటువంటి దానిని ఇప్పుడు పొందుతున్నామని భ్రమపడేటువంటి దాని ద్వారా కూడా సంతుష్టిని పొందకూడదు, పొందరాదు. అంటే అందుకే దివ్యం అని తెలియజేశారు. దివ్యం అని చెప్పడం వలన భగవానుని యొక్క లీలలు, ఆయన యొక్క అవతారాలు, ఆయన చేసినటువంటి కర్మలు కూడా అప్రాకృతాలు, అంటే ఇవి ప్రకృతి సంబంధించినటువంటివి కావు, ప్రకృతికి అతీతమైనటువంటివి అనే కదా తేలుచూ ఉన్నది. అయితే భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్న వాడే కదా. కాబట్టి వారి యొక్క చర్యలు సామాన్య ప్రాణుల యొక్క చర్యలలాగానే ఉంటాయా అంటే ఎప్పటికీ ఉండవు. భగవత్తత్వాన్ని, శాశ్వత తత్వాన్ని ఎరిగేటువంటి వాడు మరొక శరీరాన్ని, మరొక ఉపాధిని, పునర్జన్మను పొందడు కదా అని చెప్పి వెంటనే పరమాత్మ ఏమని చెప్పారు? నన్ను పొందు, నన్నే పొందుతాడు అని తెలియజేయడం వల్ల జన్మరాహిత్య పదవి అనేటువంటిది శూన్యము కాదు అని, కేవలము సత్తు చిత్తు ఆనంద ఘన స్వరూపమైనటువంటి ఆత్మస్వరూప స్థితే అని కదా మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. అయితే దేహాన్ని విడిచి నన్ను పొందుతున్నాడు అని కదా తెలియజేయడం. అలాగా దేహాన్ని విడిచినప్పుడు నా తత్వాన్ని నిజంగా తెలిసినటువంటి వాడు దేహాన్ని విడిచిన తర్వాత నన్నే పొందుతాడు అనేటువంటి వాక్యం యొక్క అర్థం ఏంటంటే శరీరాన్ని విడిచిన తర్వాతనే మోక్షం పొందుతాడు అనేటువంటి అర్థాన్ని అర్థమైతే కానే కాదు.
వాస్తవానికి ఏ క్షణంలో అయితే మనుజుడు భగవంతుని యొక్క తత్వాన్ని, ఆ శాశ్వత నిత్య నిరంజన తత్వాన్ని లెస్సగా తెలుసుకుంటాడో ఆ క్షణమునందే దేహము ఉండని పోని, దేహము ఉన్నప్పుడే అతడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. వానికి మోహములన్నీ నశించిపోతూ ఉన్నవి. అప్పుడు వాడు మోక్షస్థితినే పొందుతూ ఉన్నాడు. దేహాన్ని విడిచిన తర్వాత మరలా దేహాన్ని పొందడు అని తెలపడం కోసమే ఈ దేహాంతర ప్రస్తావన అనేటువంటిది ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంటే భగవంతుని యొక్క సాయుధ్యాన్ని ఎవరు పొందగలుగుతారు అంటే భగవంతుని యొక్క అప్రాకృతమైన, ప్రకృతికి అతిక్రమించినటువంటి, ప్రకృతి అతీతమైనటువంటి, ప్రాకృత కర్మలకు అతీతమైనటువంటి అవతారము, ఆ అవతార రహస్యమైనటువంటి కర్మలను, శాశ్వత తత్వమును వాస్తవంగా తెలిసినటువంటి వారు మాత్రమే భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అనే చెబుతూ, అంతేకాదు పూర్వము ఇలాగే ఎందరో మహనీయులు ఆ ప్రకారంగానే వారి యొక్క తత్వము వారి యొక్క చిత్తము దైవానికి దత్తము చేసి దైవతత్వాన్ని ఎరిగి తరించి ఉన్నారు అని తెలియజేస్తూ, వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అంటే వీతరాగము అనురాగము కానీ, భయము కానీ, కోపము కానీ, దేని పట్లైనా సరే కోరిక ఉన్నప్పుడు అక్కడ ఆ కోరిక అనేటువంటిది తీరుతుందో లేదో అని భయపడడం. అంతేకాదు ఆ కోరిక మరి తీరకపోతే, ఆ వాంఛ సఫలీకృతం కాకపోతే ఎవరు సఫలీకృతం కావడానికి ఆటంకమయ్యారు, ఎవరి ద్వారా ఇది నెరవేరలేదు అని వారి పట్ల కోపం. అందుకే అనురాగము, ఒక వస్తువు పట్ల వానికి కోరిక, భయము, మరి క్రోధము విడిచినటువంటి వారు భయము కానీ, కోరిక కానీ, కోపము కానీ లేనటువంటి వారు నా యందే మరి లగ్నమైనటువంటి చిత్తము కలిగి ఉంటారు. అంటే ఆ చిత్తము శుద్ధతత్వమునందు ఎప్పుడైతే లగ్నమైందో వారు ఇక ఎటువంటిది అంటే వారికి నాయందే వారి యొక్క అంటే శాశ్వత తత్వమునందే వారి యొక్క చిత్తము స్థిరపడి ఉన్నది. అంటే వారు భగవంతునే ఆశ్రయించి ఉంటారు. అయినటువంటి అనేకులు కూడా ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై ఉన్నారు. నా స్వరూపాన్ని, అసలు నా స్వరూపం అంటే ఏంటి అంటే నిర్వాణ పదము, అటువంటి మోక్షతత్వాన్ని పొంది ఉన్నారు. అది నా స్వరూపము కదా. అంటే జ్ఞానయోగము అనేటువంటిది దేనిని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నది అంటే జ్ఞానమును తపస్సని, యజ్ఞమని, అగ్నిలాగా, నౌకలాగా, ఖడ్గము మొదలైనటువంటి వివిధ రూపాలలో కూడా వర్ణించి తెలియజేశారు కదా. ఇక్కడ జ్ఞానముని తపస్సుగా వర్ణించారు. అందుకే జ్ఞాన తపస అని కదా తెలియజేసింది. అందుకే ప్రపంచంలో అనేక తపస్సులు ఉన్నవి. తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపచేయడం. అటువంటి తపస్సులను ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అవన్నీ కూడా ఏంటి కోరికలతో కూడి ఉన్నటువంటివి. అలాంటివి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి అనేక తపస్సులు ఉన్నప్పటికీ కూడా జ్ఞాన తపస్సు అనేటువంటిది ఈ ప్రపంచంలో చెప్పబడినటువంటి తపస్సులు అన్నింటికంటే కూడా సర్వ తపస్సుల కంటే కూడా ఉత్కృష్టమైనది. ఎలాగంటే ఇప్పుడు శరీరం మీద మురికి ఉన్నది. ఆ శరీరంపై ఉన్నటువంటి మాలిన్యాన్ని నీటి చేత కడిగి వేస్తే ఆ శరీరం వరకు శుద్ధి పడుతుంది. అలా నీటి చేత కడిగి శుద్ధి చేసినట్లుగానే ఈ అనేక జన్మ పరంపరల నుండి కూడా సముపార్జించుకున్నటువంటి పాప పంకిలం ఉన్నది కదా. జీవి శరీరగతుడై ఉన్నాడు అంటే వాడు అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలము, పాపము అనే బురద ఉన్నది. ఆ పాప పంకిలాన్ని దానిని ఏ విధంగా శుభ్రం చేయాలి? శరీరం మీద ఉన్న మురికైతే జలము చేత కడిగి దాన్ని శుభ్రం చేయవచ్చు.
పోతుంది. అది అనేక జన్మల నుండి అనేక ఉపాధులను, కోటాను కోట్ల ఉపాధులను ధరిస్తూ వదులుతూ జన్మ జన్మకి కూడా కోరికలు కోరుతూ వాటిని తీర్చుకుంటూ తీరనివి ప్రోధి చేసుకుంటూ ఈ విధంగా అనేక జన్మార్జితమైనటువంటి కర్మలు, పాపాలు, ఇటువంటి బురద పేరుకొని ఉన్నది కదా రాశిలాగా. అటువంటి దానిని ఎలా కడగాలి అంటే కేవలము జ్ఞాన తపస్సు మాత్రమే సాధ్యపడుతుంది. ఆ జ్ఞాన తపస్సు అంటే తపస్సు చేస్తూ కూడా జ్ఞానాన్ని సముపార్జించుకోవటం, జ్ఞానముతో కూడినటువంటి తపించడం, ఆ జ్ఞానం కోసం తపించడం, జ్ఞానముతోటి తపస్సు చేయడం. ఆ జ్ఞాన తపస్సు ఈ యొక్క అనేక జన్మల నుండి ఆర్జించుకున్నటువంటి పాప పంకిలాన్ని కడిగివేస్తుంది. అప్పుడు వాని యొక్క చిత్తం ఏమవుతుంది? శుద్ధపడిపోతుంది. అందుకే జ్ఞాన తపసాహ పూతాహ అని కదా చెప్పబడింది. పూతాహ అంటే పవిత్రులైపోతారు. అప్పుడు ఏ జ్ఞాన తపస్సు ద్వారా పాప పంకిలాన్ని కడిగివేసి చిత్తము శుద్ధమైపోతుందో అప్పుడు పవిత్రులైపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అంటే మోక్షానికి ఇటువంటి చిత్త నిర్మలత్వము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది. మోక్షము చెందాలి అంటే నిర్మలమైన శుద్ధమైన చిత్తము కలిగి ఉండడం అవసరం. అయితే ఇక్కడ అసలు జ్ఞాన తపస్సు అంటే ఏంటి అంటే, ఇక్కడ జ్ఞాన తపస్సు అనే విషయాన్ని గురించి పరమాత్మ మనకి 3 రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు. రాగము, భయము, క్రోధము లేకుండా ఉండడం. ఏ వస్తువు పట్ల కూడా మరి అస్థిరమైన వస్తువు పట్ల కోరిక లేకుండా ఉండడం, మరి అది దొరకదేమో, వేరే వారి వల్ల ప్రమాదం ఏర్పడుతుందేమో అనేటువంటి భయము కలిగి ఉండడం, ఆ వాంఛ తీరలేదని కోపం కలిగి ఉండడం. ఈ యొక్క అనురాగము, భయము, కోపము లేకుండా ఉండడం అనేటువంటిది జ్ఞానం యొక్క తపస్సులో ఒక భాగం. అంతేకాదు అలా ఉంటూనే కోరికను, భయాన్ని, మరి కోపాన్ని వదిలివేయడమే కాకుండా భగవంతుని స్మరణతో నిండిపోయి ఉండాలి, భగవన్మయుడై ఉండాలి. సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప ఉండవది లేదు అనే విషయంతో వాడి యొక్క అంతఃకరణం నిండి ఉండాలి. అంతేకాదు భగవంతుణ్ణే ఆశ్రయించి ఉండాలి. ఎలాగంటే ఇక భగవంతుడు తప్పదే ఎవరూ కూడా ఆశ్రయస్థానము కాదు. సర్వానికి కూడా మూలమైనటువంటిది ఆశ్రయ వస్తువు పరమాత్మ వస్తువే అనేటువంటిది కలిగి ఉండాలి. అలా ఉండడమే అంటే రాగము, భయము, కోపము అనేది కోరిక, భయము, కోపము లేకుండా ఉండడం, భగవంతుని యొక్క స్మరణతో భగవంతుని యొక్క సన్నిధిని చేరే నిమిత్తం జ్ఞానాన్ని ఆశ్రయించుకొని భగవన్మయుడై నిండి ఉండడం, భగవంతుణ్ణే ఆశ్రయించడం, ఇవన్నీ కూడా జ్ఞాన తపస్సులో భాగాలు. అయితే అసలు ఈ జ్ఞాన తపస్సు యొక్క ఫలితం ఏమిటి? పోనీ ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం, దాని ఫలితం ఏమిటి అంటే చిత్తము శుద్ధపడిపోతుంది. అలా శుద్ధపడిపోయినటువంటి చిత్తమునందు జ్ఞానము ఉదయిస్తుంది. ఆ జ్ఞానము అనేటువంటి దానిని ఆసరా చేసుకొని పరమాత్మ యొక్క స్వరూప ప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అందుకే మనకి ఏమని చెప్పి ఉన్నారు? వీతరాగ భయక్రోధాహ. జ్ఞాన తపస్సునందలి మొదటి సాధన ఏమిటి అంటే కోరిక, కోపము, భయము అనేటువంటి ఈ 3 కూడా దుష్టత్రయాలు. దేని మీదైతే కోరిక కలుగుతుందో దాని ద్వారా అరిషడ్ వర్గాలే కాదు, ఈ యొక్క భయము, కోపము అనేటువంటిది కూడా కలిగి మరి ఈ దుష్టత్రయము, ఈ 3 చెడ్డ విషయాలు ఆ యొక్క వానిని పతనం చేస్తాయి. కాబట్టి ఇక్కడ కామక్రోధ భయాలను వదిలివేయాలి. ఎందుకంటే ఈ 3 కూడా, ఈ కామక్రోధ భయాలు అనేటువంటి ఈ 3 దుష్టులు కూడా సాధకునికి మహాప్రమాదాన్నే కలగజేస్తారు కదా. కాబట్టి ప్రయత్నపూర్వకంగానైనా సరే
తనదైనటువంటి స్వకీయమైన పట్టుదలతోనైనా ఆ దుర్గుణాలు అయినా కామము, క్రోధము, భయము అనేటువంటి ఈ మూడింటిని కూడా ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి. అయితే అవి ఎలా తొలుగుతాయి అంటే దానికి కూడా ఉపాయం ఉన్నది. ఏ విధంగా? మన్మయాహ మాముపాశ్రితాః అంటే ఎటువంటిది? నిరంతరము భగవంతుని యొక్క చింతన. ఆ భగవత్ చింతన అనేటువంటిది భగవదాశ్రయము, భగవంతుణ్ణి ఆశ్రయించడం, భగవంతుని యొక్క చింత చేయడం. ఇలా నిరంతరం సర్వదా సర్వకాల సర్వావస్థల యందు, ఏ ప్రదేశమునందున్నా, ఏ అవస్థ యందున్నా, ఏ కాలమునందున్నా, ఏ యొక్క మరి సమయమునందున్నా, ఎటువంటి స్థితి యందున్నా, ఏ అవస్థ యందు ఉన్నప్పటికీ కూడా సదా సర్వత్రా నిరంతరం ఎడతెరిపి లేకుండా, విరామం ఇవ్వకుండా భగవత్ చింతన చేయడం, భగవంతుణ్ణి ఆశ్రయించడం. ఇవే కదా ఉపాయాలు. అందుకే మన్మయాహ మాముపాశ్రితాః, అది నిరంతరమైనటువంటి భగవంతుని యొక్క చింతన చేయు, భగవంతుణ్ణే ఆశ్రయించు. ఈ రెండే ఉపాయాలు. దేనికి అంటే కోరికను, కోపాన్ని, భయాన్ని వదిలిపెట్టడానికి, ఆ మూడు దుష్టత్రయాలను కూడా, దుర్గుణాలను కూడా తొలగించుకోవడానికి ఉపాయాలు అని చెబుతూ, అయితే రాగము, భయము, క్రోధము అనేటువంటిది నశింపజేసుకోవాలి. అంటే ఈ రాగ భయ క్రోధ రాహిత్యము అనేటువంటి వాసనాక్షయము, ఈ వాసనలు, ఈ ఆలోచనలు, ఈ కోరికలు ఇవన్నీ నశించాలి. అంటే నిరంతర భగవన్మయత్వము అంటే భగవంతునితో నిండిపోయినటువంటి ధ్యానము, తపస్సు కావాలి. భగవంతుని యొక్క ఆశ్రయత్వము, పరమాత్మ తప్ప ద్వితీయం నాస్తి, రెండవది లేదు అనే పరమాత్మనే ఆశ్రయించి ఉండాలి. అంటే ఏ యొక్క శాశ్వతమైనటువంటి జ్ఞానం ఉన్నదో, తత్వజ్ఞానము, శాశ్వత వస్తువును గురించి తెలిసినటువంటి జ్ఞానము యొక్క సహాయము చేత మాత్రమే ఇది లభిస్తూ ఉంటుంది. అంటే ఈ వాసనాక్షయ తత్వజ్ఞానాలు రెండు కూడా, ఈ వాసనాక్షయము అంటే ఏ దుర్గుణాలతో కూడినటువంటి వాసనలు ఉన్నవో అవి నశించిపోవడము, తత్వజ్ఞానము శాశ్వత వస్తువైన పరమాత్మ తత్వము, ఈ రెండు కూడా ఒకదాని చేత మరి ఒకటి పరిపోషించబడడం వలన రెండింటినీ కూడా వాసన క్షయించినప్పుడు తత్వజ్ఞానము కలుగుతుంది. తత్వజ్ఞానము కలిగిన వెంటనే వాసనలన్నీ నశించిపోతాయి. ఈ రెండు కూడా ఒకదానినొకటి పోషించుకోవడం వలన రెంటిని కూడా ఏకకాలమునందే సమముగానే అభ్యసిస్తూ రావాలి. అందుకే బహవహ అంటే ఇంతవరకు కూడా ఎందరో ఇటువంటి జ్ఞానమైనటువంటి జ్ఞానవంతమైన తపస్సు చేత పునీతులయ్యారు. పునీతులై పవిత్రులై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందగలిగారు అని చెప్పడం వలన ఈ యొక్క జ్ఞాన తపస్సు దాని యొక్క మహిమను తెలపడం కోసం ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం లభించినట్లే అయ్యింది కదా. అంటే జ్ఞాన తపస్సు వల్ల ఎవరైనా అంటే అనేక మంది జ్ఞాన తపస్సు చేత పవిత్రులే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందగలిగారు అని కదా తెలియజేస్తూ ఉన్నది. అంటే జ్ఞాన తపస్సు యొక్క మహిమ తెలపడం కోసం ప్రత్యక్షమైన సాక్ష్యం అనేటువంటిది లభించింది కదా. అంటే పూర్వం ఎందరో దానిని సాధించి ముక్తిని పొందడం వలన ఇప్పుడు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ఆ ప్రకారమే పొందగలరు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎవరైతే జ్ఞాన తపస్సును అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నారో ఆ అనుసరించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ముక్తి తత్వాన్ని పొందగలరు అని చెప్పడంలో ఎటువంటి సంశయమైనా ఉన్నదా? లేదు. కాబట్టి ముముక్షువులైనటువంటి వారు ఆయా సాధనలను తప్పకుండా ఆచరించి గొప్ప శ్రేయాన్నే పొందగలుగుతారు, పొందవలేను అని చెబుతూ, అంటే భగవత్ స్వరూపాన్ని పొందడానికి హృదయ నిర్మలత్వము, హృదయంలో నిర్మలత్వము, అటువంటి మానసికమైనటువంటి శుద్ధత్వము అనేటువంటిది తప్పనిసరిగా ఆవశ్యకమై అయి ఉన్నది. ఆ హృదయ నిర్మలత్వానికి ఏమి అవసరమై ఉన్నది?
జ్ఞాన తపస్సు అనేటువంటిదే అవసరమై ఉన్నది. అసలు జ్ఞాన తపస్సు అంటే కోరిక, కోపము, భయము అనే మూడింటిని కూడా వదిలివేయడం, నశింపజేయడం. అప్పుడు భగవత్ తన్మయత్వము అనేటువంటిది ఏర్పడుతుంది. భగవంతుని యొక్క ఆశ్రయత్వము అనేటువంటిది కలిసి వస్తుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొంది తన్మయత్వంతో నిండి ఉన్నాడో వానికి అది నిజమైనటువంటి జ్ఞాన తపస్సు. అందుకే హృదయ శుద్ధి దేని వలన కలుగుతుంది అంటే జ్ఞాన తపస్సు చేత మాత్రమే కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, అసలు తనను ఏ ప్రకారంగా జనులు సేవిస్తారో ఆ ప్రకారంగానే వారిని అనుగ్రహిస్తాను అనే కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వత్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవిస్తారో వారిని నేను ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను. మనుజులు సర్వ విధాలా కూడా నా మార్గమునే అనుసరిస్తూ ఉన్నారు. అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లుగానే ఎవరెవరు ఏ విధంగా ఎంతెంత భక్తితో ఏ రూపముతో తనను అర్చిస్తూ సేవిస్తూ వారిని ఉంటారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని కదా భగవానుడు పలుకుచూ ఉన్నాడు. పరమాత్మ ఎటువంటి వాడు అంటే కల్పవృక్షము వంటి వాడు. ఆయన సమీపానికి వెళ్ళి, పరమాత్మ సమీపానికి వెళ్ళి ఏది కోరితే దానిని ఇస్తూ ఉంటాడు. అంటే కల్పవృక్షము వంటి వాడు. అంటే కల్పవృక్షము అనేటువంటిది దాని యొక్క ఛాయలో, ఆ వృక్షము యొక్క ఛాయలో ఏది కల్పించుకొని లేదు ఏది సంకల్పిస్తే ఆ సంకల్పించినటువంటిది ప్రత్యక్షమవుతుంది. అదేవిధంగా ఏది కోరితే అది వెంటనే ఫలించేదే కల్పవృక్షము. అలాగే పరమాత్మ చెంతకు పోయి ఏది కోరితే దానినే ఇస్తాడు కదా. ఏ ప్రకారంగా కోరితే ఆ ప్రకారమైనటువంటి ఫలితాన్నే కలుగజేస్తాడు. ఎవరికైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితాలు కానీ మోక్షము కానీ కలగకపోయినట్లయితే అది వారి దోషమే అవుతూ ఉంటుంది. ఎందుకు? వాడు ప్రాపంచిక సంబంధమైన విషయాలను కోరాడే కానీ ఈ యొక్క తత్వచింతనతో కూడుకొని జ్ఞానవంతమైనటువంటి ముక్తి తత్వాన్ని వాడు కోరలేదు, వాడికి మోక్షం కలగలేదు అంటే అది వాని యొక్క కోరిక అయి ఉండలేదు. పరమాత్మ చెంతకు వెళ్ళి కూడా వాడు ఇంకా ప్రాపంచిక ఆస్పదమైన పదార్థాలనే కోరి ఉన్నాడు. కాబట్టి అది వారి దోషమే అవుతుంది కానీ భగవంతునిదైతే కాదు కదా. ఎలాగంటే తెరచాపను పైకి ఎత్తకపోతే పడవ కదులుతుందా? కదలదు. ఎందుకు? మూసివేయబడినప్పుడు గాలి ఎటు నుండి చొరబడదు కాబట్టి ఆ పడవను గాలి నెట్టివేయలేదు. అప్పుడు వాడు ఏ విధంగా అంటే తన యొక్క ఆ గాలికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఆ సరంగు ఏం చేస్తాడు? తెడ్డు వేసుకుంటూ దానిని తనకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి నడుపుకుంటాడు. అదే తెరచాపలు దింపివేశారు, ఆ పడవ కదలకుండా నీటి యందు స్థిరంగా నిలబడుతుంది. ఎందుకు అంటే గాలి చేత ఆ పడవ కొట్టుకులాడదు, ఆ విధంగా ఎటు నడవడానికి కూడా సహకరించదు. అందుకే తెరచాపను పైకి ఎత్తలేదనుకో పడవ కదులుతుందా? కదలదు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటి గాలి సర్వత్రా కూడా పరమాత్మ సర్వవ్యాపకుడు అయినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటి గాలి కూడా సర్వ ప్రదేశాల యందు సర్వకాలముల యందు కూడా వీస్తూ ఉన్నప్పుడు అవి వీచుచూనే ఉన్నవి. భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటి గాలి వీస్తూనే ఉన్నది. సర్వకాల సర్వావస్థల యందు సర్వ ప్రదేశాల యందు సదా సర్వత్రా కూడా అది వీస్తూనే ఉన్నది. జనులు తమ యొక్క హృదయాలు అనబడేటువంటి తెరచాపలను ఏం చేశారు? దైవోన్ముఖంగా దైవానికి ఎదురుగా వాడు ఉన్నట్లయితే జీవిత నవకలు అనేటువంటివి చక్కగా కూడా పురోగమించగలుగుతాయి.
అంతేకాని అలాగే ఇనుముకి కనుక త్రుప్పు ఉన్నట్లయితే సూదంటు రాయి దానిని ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. ఎప్పుడైతే ఇనుముకు తుప్పు లేకుండా శుభ్రంగా తుప్పు అనే మాలిన్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అయస్కాంతము లేదా సూదంటు రాయి అనేటువంటిది ఇనుమును ఆకర్షిస్తుంది. అలాగే మనస్సునందు ఈ విషయాలు అనబడేటువంటి మాలిన్యము, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దృశ్యమాన అస్థిర వస్తువుల యొక్క పదార్థాలు ఇవన్నీ కూడా విషయాల యొక్క మురికియేక. ఆ విషయ మాలిన్యము అనేటువంటిది మనసునందు ఉన్నట్లయితే దృశ్య దోషాలు కూడా నెలకొని ఉన్నట్లయితే భగవంతుడు తన వైపుకు దానిని ఆకర్షించుకోడు కదా. ఎలా తుప్పు ఉన్న ఇనుప ముక్కను సూదంటు రాయి ఆకర్షించినట్టుగానే భగవంతుని వైపు తిరిగి ఉన్నటువంటి ఆ భగవన్మయంగా చేసినటువంటి వాటినే భగవంతుడు ఆకర్షిస్తాడు. కానీ దృశ్య సంబంధమైన ప్రాపంచక సంబంధమైన ఈ యొక్క అస్థిర వస్తువులతో నిండిపోయి ఉన్నటువంటి వారి యొక్క ఈ దృశ్య దోషాలను, ఆ దృశ్య దోషాలతో నిండి ఉన్న మనసులను భగవంతుడు తన వైపుకు దానిని ఏమాత్రమూ ఆకర్షించుకోరు. కాబట్టి వారి వారి ప్రయత్నాల యొక్క తీవ్రతను బట్టి ఆయా పరమాత్మ యొక్క సత్ఫలితాలను భగవానుడు వారిలకు కలుగజేస్తూ ఉంటాడు. అందుకే మమవత్మాను వర్తంతే, ఈ ప్రకారంగానే భగవంతుడు భక్తుల పట్ల ప్రేమ దయ చూపడం వలన జనులు కూడా ఒకరితో ఒకరు పరస్పరము అటువంటి ప్రేమను సద్భావాన్ని కూడా గొప్పగా ప్రకటించుకుంటూ ఉన్నారు. జనులు భగవంతుని యొక్క మార్గాన్నే సర్వ విధాలా కూడా అనుసరిస్తూ ఉన్నారు. లేకపోతే ఇక దైవ మార్గాలైనటువంటి కర్మము, భక్తి, ధ్యానము, జ్ఞాన మార్గాలనే జనులు ఆశ్రయిస్తూ ఉన్నారు అని కూడా చెప్పవచ్చు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.